నమస్తే అండి, నేను రజాక్. పోలవరం ఎమ్మెల్యే 100 కోట్లు లేపేశాడంటగా టీడీపీ పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. బయట వాళ్ళు ఎక్కడ ఎవరో మాట్లాడుకోవట్లా, టీడీపీ పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. కొన్ని నగ్న సత్యాలు, కొంచెం పచ్చిగా, కొంచెం నిజాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. పచ్చిగా మాట్లాడదాం, నిజాలు మాట్లాడదాం, వాస్తవాలు మాట్లాడదాం, అసలు ఏం జరిగిందో మొత్తం క్లారిటీగా మాట్లాడదాం. ఇప్పుడు పోలవరంలో అవినీతి జరిగిపోతుందని చెప్పేసి ఎవరు మాట్లాడినారు? ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినారు. అదేవిధంగా టీడీపీ పార్టీ నాయకులు దేవినేని ఉమా గారు కావచ్చు, అదేవిధంగా కారట రాంబాబు గారు కావచ్చు మాట్లాడడం అయితే జరిగింది. ఓకే, వీళ్ళిద్దరు కూడా చిన్న స్థాయి వ్యక్తులు అయితే కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, దేవినేని ఉమా గారు మాజీ మంత్రిగా పనిచేస్తున్నారు. టీడీపీ పార్టీలో ఒక కీలక నేత, ఒక పవర్ఫుల్ లీడర్. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి కూడా ఆయన జిల్లా స్థాయి ఇన్ఛార్జ్ అన్నమాట రాంబాబు గారు. అయితే ఇప్పుడు పోలవరం నియోజకవర్గం విషయంకి వస్తే గనక అక్కడ ఈసారి పోటీ చేయించింది చిర్రి బాలరాజు గారిని. ఆయన వచ్చేసి గిరిజన బిడ్డ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టి, దీనికంటే ముందు మీకు కొన్ని నగ్న సత్యాలు మాట్లాడుకో. బేసిక్ గా ఒక రాజకీయ నాయకుడు అన్న తర్వాత, రాజకీయ పార్టీలు అన్న తర్వాత, లేదంటే ఒక కింద స్థాయి, ఒక గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే పై స్థాయి వరకు ఎలక్షన్స్ లో ఎంత ఖర్చు పెడుతున్నారు లెక్కలు తీయండి చూద్దాం. మనం ఇక్కడ నేను రాజకీయ నాయకుల్ని తప్పు పట్టాలన్నా పట్టలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చేసినారు. ఎందుకంటే చెప్తా, ఎలక్షన్స్ లో చాలా చోట్ల ఓటుకి డబ్బులు ఇవ్వకపోతే మేము బూత్ దగ్గరకు వచ్చి ఓటు వెయ్యం అని చెప్పేసి ప్రజలు రాద్ధాంతం చేయడాన్ని ఎప్పుడైనా చూసినారా మీరు వీడియోల్లో? ఎలక్షన్స్ టైంలో వాళ్ళకి ఇచ్చిన డబ్బులు మాకు ఇవ్వలేదు, మేమెందుకు ఓటు వేయలేదని చెప్పేసి అడిగినటువంటి ప్రబుద్ధులు అన్నటువంటి జనం మన రాష్ట్రంలో ఉన్నారు. మన రాష్ట్రమేని కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చిర్రి బాలరాజు గారు ఏదో అవినీతి చేసేసినాడు, ఇంకేదో చేసినాడు. ఆయనకు వచ్చే శాలరీ, ఆయనకనే కాదు ప్రతి ఎమ్మెల్యేకి వచ్చే శాలరీ 2 లక్షల నుంచి 4 లక్షల మధ్యలో మాత్రమే ఉంటుంది నెలకి. 2 నుంచి 4 లక్షలు మాత్రమే. నేను లెక్కలతో చెప్పట్లేదు మీకు. ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి పెట్టేటటువంటి ఖర్చు ఎంత? రియాలిటీ మాట్లాడుకుందాం. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి లెక్క కాదు, రియాలిటీ. ఎంత ఖర్చు పెడుతున్నారు మీకు తెలుసు కదా, ఎంత ఖర్చు పెడుతున్నారు మీకు తెలుసు కదా, ఏ మార్గాల ద్వారా ఖర్చులు వస్తున్నాయో మీకు తెలుసు కదా. ఆయనకు వచ్చేటటువంటి శాలరీ, ఆయన చుట్టూ ఉన్నటువంటి 10 మంది కూడా పక్కన పెట్టేయండి, ఆయన దగ్గర ఉన్నటువంటి కారులో డీజిల్ పోయించుకోవడానికి చాలు ఆ కాన్వాయ్కి. ఎలక్షన్స్ లో డబ్బులు పంచాలా, మందిని పెంచాలా, కారులో డీజిల్ పోయాలా, మళ్ళీ ఏదైనా వచ్చిందంటే దానికి ఏడు వేయాలా. యాడొస్తే రియాలిటీ మాట్లాడు. ఎక్కడ వస్తాయి? వైసీపీ అని కాదు, జనసేన అని కాదు, బీజేపీ అని కాదు, కాంగ్రెస్ అని కాదు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా వీళ్ళు అవినీతి చేయలేదు అధికారంలో ఉండి, అవినీతి చేయలేదు అధికారంలో ఉండి ఎక్కడైనా శుద్ధపోస కబుర్లు ఉంటాయా? ఎక్కడా ఉండవు. ఎందుకంటే కొన్ని కోట్లు ఖర్చు అవుతాయి. ఇప్పుడు నెలకి 3 లక్షల చొప్పున వేసుకుంటే సంవత్సరానికి ఎంత? 36 లక్షల రూపాయలు. ఈ ఎలక్షన్స్ లో ఒక నియోజకవర్గానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది? సంవత్సరానికి ఒక 40 లక్షలు అనుకుంటే గనక 5 సంవత్సరాలకి ఎంత వస్తాయి? మహా అయితే 2 నుంచి 3 కోట్లు మధ్యలో వస్తాయి. 5 4 20, 2 కోట్లు ఖర్చు పెట్టేది ఎంత? లెక్కలు చూడండి అబ్బా. మళ్ళీ దాంట్లో ట్యాక్స్లు పే చేయాలా లేదో ఒక రూపాయన. ఎందుకంటే ఇప్పుడు జెన్యున్ గా వచ్చేటటువంటి డబ్బుకి లెక్కలు చూపించాలి, గవర్నమెంట్ పరంగా వచ్చేటటువంటి డబ్బుకి లెక్కలు చూపించాలా, ట్యాక్స్లు పే చేయాలా? చెప్పండి. ఇప్పుడు ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక 2 కోట్లు 3 కోట్ల శాలరీతో తన నియోజకవర్గానికి సంబంధించి జనానికి డబ్బులు పంచి, తర్వాత మందిని పెంచుకొని, తర్వాత కారుల్లో వెహికల్స్ లో ఆయిల్స్ కొట్టించేసి, తర్వాత వాళ్ళకి బిర్యానీలు, మందులు, మాకులు అన్ని పంచుతా ఒక్కడు బీరు ఇవ్వకపోతే ఎవడైనా వస్తాడా? రాడు. సరే, మందిని పెంచకపోతే వాళ్ళకి ఏదన్నా ఇదిల్చకపోతే వాళ్ళు వెనకాల తిరుగుతారా? తిరగరు. కారులో డీజిల్ పెట్రోల్ పోయకపోతే బండి నడిచిద్దా? నడవదు. మరి ఏం చేస్తారు? అంటే అది సర్వసాధారణం. ఇంక మనం చేసేదేం లేదు. జనం మారాలి. ప్రజలు ఎలక్షన్స్ లో ఓట్లకి డబ్బులు ఇస్తా అంటే వద్దు, మాకు మేము డబ్బులు ఇవ్వకుండా వచ్చి ఓటేస్తామంటే ఏ రాజకీయ నాయకుడు వీళ్ళంతవరకు అవినిచ్చేయాలనుకోడు. ఎందుకంటే సిగ్గేస్తుంది వాళ్ళకు కూడా. అరే, మనం డబ్బులు పంచలేదు కదా, మన డబ్బులు మన దగ్గరే ఉన్నాయి కదా, మనం ఇంకెందుకే తీసుకోవాలి? వీలైనంత వరకు తింటారు, తినొచ్చు ఎంతో కొంత, కానీ మొత్తం సర్వం మింగరు కదా. కాబట్టి ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. జనసేన టీడీపీ పార్టీలు 2 పొత్తులో ఉన్నాయి కదా. పొత్తులో ఉన్న నేపథ్యంలో ఇరు పార్టీ నాయకులు, ఆయనేమో రాంబాబు గారేమో నేను చెప్పి చూశానండి, నేను అరెస్ట్ చూశానండి అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఉమా గారేమో అంటే ఆయన ఖండించలేదు అన్నమాట. లేదండి ఇలా జరగట్లేదు పోలవరం నియోజకవర్గంలో అని చెప్పేసి ఏం మాట్లాడారు. కానీ పోలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు వచ్చేసి ఒక లెటర్ రిలీజ్ చేసినారన్నమాట. ఆ లెటర్లో ఏం చెప్పినారంటే, రాజకీయ కుట్రతో దుష్ప్రచారం, కేవలం తనపై కుట్రపూరితంతో మాత్రమే ఈ విధంగా చేశారనేది ఆయన చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే డబ్బులు అడిగినారంట ఒక మీడియా ఛానల్ వాళ్ళు, బాగానే అడిగినారంట. ఈయన నా దగ్గర లేవని చెప్పినాడంట. కక్షపూరితంగా చేశారనేది ఈయన యొక్క వాదన. ఈయన ఏం చెప్తున్నాడంటే, అణగారిన గిరిజన జాతులు పుట్టి
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదరణతో రాజకీయ ప్రస్థానం సాగిస్తూ పోలవరం శాసనసభ్యుడికి ఎన్నికయ్యాను. నా ఎదుగుదల చూసి ఓర్వలేని కొన్ని స్వార్థ రాజకీయ శక్తులు నాపై అవినీతి బురద చల్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు. గిరిపుత్రుడైన నేను ఎన్నడూ అవినీతికి పాల్పడబోను. నా నుంచి ఆర్థిక లబ్ధిని ఆశించి అందుకు నేను నిరాకరించడంతో నాపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలకు పాల్పడ్డారు. వారిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి నా నియోజకవర్గ ప్రజలకు విదితమే. ఆ సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆరోపణలపై ఇద్దరు నాయకులు మాట్లాడుతున్న మాటలను రికార్డు చేసి నేను 100 కోట్ల రూపాయలు అర్జించారని ప్రచారం చేసినటువంటి మీడియా సంస్థలపైన, నాయకులపైన న్యాయస్థానంలో కేసు వేయాలని నిర్ణయించుకున్నాను. ఈ దుష్ప్రచారాన్ని నా యొక్క రాజకీయ భవిష్యత్తు, తద్వారా జనసేన పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి జరుగుతున్నటువంటి రాజకీయ కుట్రగా నేను భావిస్తున్నాను. నాపై జరుగుతున్నటువంటి అసత్య ప్రచారంపై ఒక నివేదిక రూపొందించి మా పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సమర్పిస్తాను. పోలవరం నియోజకవర్గం వంటి గిరిజన ప్రాంతంలో శాసనసభ్యునిగా ఉన్నటువంటి నాపై ఏడాదిలో 100 కోట్ల రూపాయలు సంపాదించానని చేసినటువంటి ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ప్రజలకు సవినయంగా విన్నవిస్తున్నాను. పోలవరం నియోజకవర్గ అభివృద్ధి, నియోజకవర్గ ప్రజల సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తానని మరోమారు ఉద్ఘాటిస్తున్నాను అని చెప్పేసి చెర్రి బాలరాజు గారు జనసేన డైరెక్ట్ గా పబ్లిక్ కి లెటర్ రాయడం అయితే జరిగిందన్నమాట. ఇది సంగతి. ఒకటి, చెర్రి బాలరాజు గారు తప్పు చేసినారా, ఒప్పు చేసినారా, ఆయన సంపాదించేసినారంటే ఆయననే కాదు, ఏ ఎమ్మెల్యే అయినా ఎంత డబ్బు తీసుకొస్తారు, ఎట్లా ఖర్చు పెడతారు, ఆ లెక్క కూడా మనం ఆలోచించాలి కదా. ఇంకొక విషయం మాట్లాడుకుందాం. ఇప్పుడు జనసేన టీడీపీ పార్టీ పొత్తులో ఉన్నాయి కదా. ఇదేదన్నా వైసీపీ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ వాడు, ఇంకెవరో అయినా సరే ఈ ఆడియోను బయట పెట్టి వాళ్ళిద్దరు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే అదో వింత. కానీ ఇద్దరు మెయిన్ నాయకులు, దేవినేని ఉమా గారు, రాంబాబు గారు, ఒకళ్ళు టీడీపీ పార్టీలో ఉన్న స్థాయిలో ఉండినటువంటి వ్యక్తి, ఇప్పటికీ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన స్థానం అలాగే ఉంటది. ఇంకో పక్క జనసేన పార్టీకి సంబంధించి జిల్లా స్థాయి ఇన్ఛార్జి ఉన్నటువంటి ఇంకో మరో వ్యక్తి. సో అంటే దీన్ని ఎలా చూడాలి అంటే, మన బొక్కలు మనమే ప్రపంచానికి. ఎవరికి తెలియదు, ఎందుకు తెలియదు, ఎక్కడైనా నడిచే కథలే కదా. కొత్తగా వీళ్ళు తెరపైకి తీసుకొచ్చి ఆయన ఏం చేయాలనుకుంటున్నారు, చెర్రి బాలరాజు గారిని. ఇప్పుడు సరే, ఈయన నీ యొక్క నియోజకవర్గంలోనే అవినీతి జరుగుతుందా? సరే, ఒకవేళ అవినీతి జరిగింది అనుకుందాం, ఏదైనా ఎవిడెన్స్ తో మాట్లాడుంటే ఇంకా బాగుండేది కదా. ఇంకొక వింత మాట్లాడాలి ఈ సందర్భంగా. ఇప్పుడు ఇద్దరు నాయకులు మాట్లాడుకున్నారు కదా, ఆడియో బయట పెట్టినారు కదా. పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు పెట్టినారా, ఇద్దరులో ఎవరు చేసినారు ఆ పని, అది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే చెర్రి బాలరాజు గారిని గట్టిగా టార్గెట్ చేసినట్టయితే కనిపించింది. అందులో మించి దీంట్లో ఏం లేదు. ఎందుకంటే సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్పినా ఖర్చు పెడుతున్నారు, మరి ఏం చేయాలా, ఏదో ఒక రూపాయలు రావాలా. ఆయన ఒప్పుకోవట్లేదే కానీ ఎవరు ఒప్పుకోలేరు, ఈ చేసేదేం లేదు. చిన్న పంచాయతీ ఎలక్షన్స్ కి ఖర్చు అవుతున్నటువంటి రోజులు ఇవి. అలాంటిది మరి ఎమ్మెల్యే, మంత్రులు ఎంత ఖర్చులు ఉంటాయి, వాళ్ళకి వచ్చే శాలరీతో నాతో నడిచిపోతాయా? మనకైనా ఆలోచించడానికి ఉండాలని నాకైతే అనిపిస్తా ఉంటది, పచ్చి రియాలిటీలో మనం మాట్లాడుకుంటే కనుక. అది సంగతి. నేను ఇక్కడ చెర్రి బాలరాజు గారిని ఏదో ఎత్తుపొడవాలి, అసలు ఆయన గురించి మాట్లాడాలి ఏం లేదు, నేను మాట్లాడలేదు కూడా. ఎందుకంటే ఉపయోగం లేదు. మనం అతన్ని టార్గెట్ చేసినా, మరొక ఎమ్మెల్యేని టార్గెట్ చేసినా, మంత్రిని టార్గెట్, ఉపయోగం లేదు. ఎందుకంటే నిజం జనం మారాలి. జనం మారకపోతే, ఇప్పుడు నువ్వు మా కోసం నిలబడ్డావు, ఇదిగో ఒక 100-1000 రూపాయలు తీసుకో, నీ డీజిల్ పోపించుకో అంటే రాజకీయ నాయకుడు అవినీతి చేయడు. ఎందుకు? ప్రజల కోసం పనిచేస్తున్నాడు ఈ వ్యక్తి అని చెప్పేసి. గవర్నమెంట్ ఎంప్లాయ్ మన కోసం ఇక పనిచేస్తుంది, మనం వెళ్తాం కదా. మనం ఆయనకి అవినీతి చేసేవాళ్ళు ఉన్నారు, అది పక్కన పెట్టండి. కానీ ఏంటంటే లెక్క ప్రకారం ఫ్రీగా పనిచేయాలిగా. ఈయన కూడా ఫ్రీగా పనిచేయాలంటే మనం ఈయన దగ్గర నుంచి ఏమో ఆశించకూడదా? మనం మాత్రం ఏమో ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి విపరీతంగా ఆశించేస్తాం అనమాట. మాకు అది కావాలి, ఇది కావాలి అని అడిగేస్తాం అనమాట. కానీ మరి వాళ్ళు అవన్నీ ఇచ్చిన సందర్భంలో మరి వాళ్ళు ఎలా సంపాదించుకోవాలి అనేది కూడా లెక్కలు తీస్తే అప్పుడు లెక్కలు అర్థమవుతా ఉంటాయి అనమాట. ఇదంతా జరిగే తంతే. కానీ ఏంటంటే దొరికినోడు దొంగ, దొరకనోడు దొర అన్నట్టు. ఈయన దొరకలేదు అక్కడికి. కానీ ఏంటంటే ఇద్దరు మెయిన్ నాయకులు మాట్లాడుకున్నారు కాబట్టి ఇది కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అయితే అయింది. ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసినాడు. జనసేన పార్టీ శతాగ్ని పోస్ట్ చేసింది. సో ఆయన క్లారిటీ ఇచ్చినాడు, నా నిజ నిరూపణని నేను నిరూపించుకుంటాను, నేనైతే అవినీతి చేయలేదని చెప్తున్నాడు ఆయన వరకు అయితే. మరి అది సంగతి. మరి దీనికి సంబంధించి జనసేన పార్టీ అయితే పాజిటివ్ గానే ఉంది. ఎందుకంటే చెర్రి బాలరాజు గారు నాకున్న కాంటాక్ట్స్ తో మాట్లాడితే అర్థమయ్యే విషయం ఏంటంటే, చెర్రి బాలరాజు గారు మంచి వ్యక్తి అని. ఎంత మంచి వ్యక్తి అయినా సరే రాజకీయాలన్న తర్వాత మరి బండి నడవద్దు కాబట్టి అది సంగతి అన్నమాట. రాజకీయ కుట్రలతో దుష్ప్రచారం నాపై చేస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది.